కేటీఆర్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మండిపడ్డారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విదేశీ సంస్థలకు 55 కోట్లు కట్టబెట్టారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై నోరు జారితే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. మీ కుటుంబం లుచ్చపనులు చేసి తెలంగాణ పరువును తీసినటువంటి మీరు మాట్లాడడం నిజంగా కూడా సిగ్గుచేటు. ఒక రకంగా మీ చెల్లె తెలంగాణ పరువును తాకట్టు పెట్టి జైలుకి వెళ్లిందే కాక ఇలా ఈ ఫార్ములా కేసులో 55 కోట్లు విదేశీ కంపెనీలు కట్టుబెట్టి ఎలాంటి అనుమతులు లేకుండా లుచ్చా పనులు చేసింది నువ్వు. అనవసరంగా వేరే వాళ్ళ పేరు మీద నోరు జారడం నీకు సిగ్గుచేటు. ఇకనైనా నీ బుద్ధి మార్చుకో. ఒక నీచపు నికృష్ట పనులు చేసి తెలంగాణ పరువును తెలంగాణలో భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా పరువు తీసే విధంగా వ్యవహరించిన నీకు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రజలకు సంక్షేమాలు అందించి మీరు చేసినటువంటి అప్పులను మీరు చేసినటువంటి